వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన తెలుగు వాళ్ళ అడ్డా కువైట్లో మాలియా సిటీ గురించి మీకు చెప్పబోతున్నాను అండ్ వీడియో చూపిస్తున్నాను. ఓకే, ఎక్కువగా ప్రతి ఫ్రైడే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మీట్ అయ్యే ప్లేసు. సో జస్ట్ లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద బ్లాగ్. ఓకే, ఇది వచ్చేసి కువైట్ సిటీ మాలియా ఫేమస్. మన తెలుగు వాళ్ళకి ఇక్కడ వచ్చేసి ఫేమస్. ఈ సిటీ వచ్చేసి తెలుగు వాళ్ళ అడ్డా అనొచ్చు. బాగా ఎమోషన్ అనమాట. 10 లక్షల మంది ఇండియా వాళ్ళు ఉంటే ఇక్కడ కనుకొచ్చి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది కరోనా తర్వాత కట్టారనమాట. ఇక యువతల నుంచి అవతల క్రాష్ చేయడానికి. లేదంటే ఒకప్పుడు ఇలా గుంపులుగా దాటేవాళ్ళు. అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేవి. పోలీసు వాళ్ళు కాపలా ఉండాల్సి వచ్చేది, జనాభా ఎక్కువ కాబట్టి. ఫ్రైడే రోజు మాత్రం మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు ఇక్కడ, ఆల్మోస్ట్ 90%. ఈ బ్రిడ్జ్ ఇదే. జనాలు చూడండి, తిన్నాలని ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ చాలామంది సాపర్ వెళ్ళారు అండ్ హీట్ కూడా, జనాలు తక్కువ ఉంటారు. మామూలుగా వింటర్లో అయితే ఈ బ్రిడ్జి దాటుకోవడానికి అవతలకి దాదాపు 10 minutes పడుతుంది. చూడండి, ఇది వచ్చేసి బ్రిడ్జి పైనుంచి వ్యూ. కింద బస్ స్టాప్. కువైట్ సిటీలో ఇది పెద్ద బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని ఏరియాలకు కనెక్టివిటీ ఉంటాయి బస్సులు. ఎర్రగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గోల్డ్ సూక్. అది ఒకరోజు వీడియో చేయాలి. జనాలు చూడండి బ్రిడ్జ్ పైన. ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు. బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. కింద ఈ వ్యూ. ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఇంకా బెటర్. ఫుల్ రష్ అసలు, తోసుకుని వెళ్తుంటారు. చాలామంది పిక్ పాకెటర్స్ కూడా ఉంటారు అనమాట. ఫుల్ ఉన్నప్పుడు చాలామంది పర్సులు కూడా పోగొట్టుకున్నారు. బస్ స్టాప్స్ ఒకప్పుడు అక్కడ వైట్ లైన్స్ అనేది అక్కడ క్రాష్ చేసేవాళ్ళు రోడ్డు. ఇప్పుడు గుంపులుగా బ్రిడ్జి లాక్కుంటూ టైం అయ్యే కొద్ది పెరుగుతాయి ఈ బ్రిడ్జ్ దాటేటప్పుడు. చూడండి జనాభా ఎలా ఉన్నారు. చూడండి జనాలు ఒంటిమిట తిన్నాల. చూడండి ఎంత రష్గా ఉందో, పెరుగుతున్నారు అనమాట. చూడండి మొత్తం మన తెలుగు వాళ్ళు. కువైట్లో 10 లక్షల మంది ఇండియన్స్ ఉంటే 3 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ కువైట్ మాలియా అంటే బాగా ఫేమస్ అనమాట మన తెలుగు వాళ్ళకి. ఒక ఎమోషన్ అనుకోండి. ఫ్రైడే అయితే డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, రిలాక్స్ వాళ్ళు, ఫ్రెండ్స్తో మీట్ అవ్వడానికి వాళ్ళకుండే ఏకైక ఎక్కువ ప్లేస్ అనమాట. ఇక్కడే మీట్ అవుతారు. ఈ మధ్య కొన్ని సిటీలు వచ్చేసే ఇంకా మాలియా కాకుండా ఫాహెలు, సాల్మియాల. బట్ ఇక్కడికి వచ్చేసి మీట్ అవ్వడం చాలా ఎక్కువ అనమాట. చూడండి తిరణాలు ఉన్నట్టే. చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఈ రెస్టారెంట్లు ఇండియన్కి ఎలాగ అమ్ముతారు, అలాగా బజ్జీలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది వచ్చేసి కిరాణా కొట్టు, బకాలు అంటారు. ఇక్కడే మనీ ఎక్స్చేంజ్. చూడండి ఈ వరుస అంతా అన్ని బకాలాలు, మన ఆంధ్ర బకాలాలు. ఇక్కడైతే ఇదే బిల్డింగ్లో 2nd floorకి వచ్చాను వ్యూ చూపించడానికి. పైన నుంచి అయితే బాగా కనిపిస్తాను మన జనాలు. ఇక్కడికి వచ్చాను. చూడండి ఇది మెయిన్ అంటే ఈ చెట్టు కనిపిస్తుంది కదా, దీన్ని రేగు చెట్టు. చూడండి గుంపులుగా ఎలా ఉన్నారో. అసలు ఇప్పుడైతే చాలా తక్కువ, ఇది జస్ట్ 10% కూడా కాదు. వింటర్లో అయితే ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు మనకు. చూడండి ఎలా ఉన్నారు. ఈ రేగు చెట్టు మన ఇండియాలో చాలా ఎమోషన్ అనమాట. ఒక ల్యాండ్ మార్క్ అనుకోండి. ఇప్పుడు మన కడపలో కోటిరెడ్డి సర్కిల్, ఓవి స్ట్రీట్ ఎలాగో 7 రోడ్లు. సో ఈ రేగు చెట్టు కూడా అంత హిస్టరీ ఉందన్నమాట. కువైట్లో ఎక్కడైనా ఎవరికైనా లొకేషన్ తెలియకపోతే మాలియాకు వచ్చి రేగు చెట్టు దగ్గర ఉన్నానంటే ఆటోమేటిక్గా నేను వచ్చేసి కనుక్కుంటారు అనమాట ఈజీగా. ఇంకా వేరే లొకేషన్ దొరికితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ
రేగు చెట్టు అనేది మాత్రం ల్యాండ్ మార్క్ అనమాట. ఒక తెలుగు వాళ్ళకి ఎమోషన్, ఒక గర్వం. చూడండి మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారో, చీటీలు పాడుకునే వాళ్ళు, ఫ్రెండ్స్తో మీట్ అయ్యేవాళ్ళు. ఫ్రైడేనే కదా వాళ్ళకు ఒక రిలాక్స్ డేగా, సెలవు రోజు ఎక్కువ డ్రైవర్లకే చాలామంది ఇప్పుడు అందరికి హాలిడే ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ మాలే వస్తారు. సాబర్ వెళ్ళాలనుకునే వాళ్ళు. చూడండి జనాభా ఎలా ఉన్నారు. ఇది జస్ట్ 20% మామూలుగా నార్మల్ డేస్లో పోలిస్తే చలికాలం అలాగా. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా పెద్దది బ్లూ కలర్లో, ఇది వచ్చేసి బ్రిడ్జ్కి అవతల. నేను అవతల నుంచి ఇప్పుడు క్రాష్ చేసుకొచ్చాను. అవతల వచ్చి గోల్డ్ షూప్ ఉంటుంది. మా తెలుగు వాళ్ళు ఎక్కువ అక్కడే కొనేది గోల్డ్ మొత్తం. చూడండి పైన చూడండి ట్రైన్ చెట్టు వచ్చేసి ఇంకొక సైడ్ నుంచి చూపిస్తాను. మాలి యాక్చువల్లీ 2 పార్ట్లుగా చేయాలి, చాలా పెద్దదనమాట. సో బ్రిడ్జికి అవతల వచ్చేసి గోల్డ్ షోపు, చర్చు అవన్నీ ఉన్నాయి. కోవిడ్లో టెంపుల్స్ అయితే లేవు కానీ చర్చిలు మాత్రం ఇక్కడ అనుమతి ఇచ్చారు పట్టుకోవడానికి. సో అటు సైడ్ ఎక్కువ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చర్చ్కి వెళ్తుంటారు. అది వచ్చేసి 2వ పార్ట్లో పెడతాను, ఎందుకంటే లాంగ్ అవుతుంది కాబట్టి వీడియో. ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ ఎలా ఉన్నారు. ఈ బిల్డింగ్ వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎక్కువ ఇందులో మనీ ఎక్స్చేంజ్లు, ఇవి కార్గో సర్వీసెస్. మన ఇండియా వాళ్ళు ఎక్కువ టికెట్ ఇక్కడ చేసుకుంటారు. నేను కూడా వచ్చి ఇక్కడే చేసుకుంటాను. అది రేంజ్ చెట్టు ఇంత ఉంది చూపించాను. సో ఇలా వస్తుంది మొత్తం. చూడండి జనాలు వస్తున్నారు, 10 నిమిషానికి వెళుతున్నారు. ఒంటిమిట్ట తిరణాల జాతర ఉన్నట్టే ప్రతి శుక్రవారం. సండే కూడా ఉంటారు. సండే ఎక్కువ చర్చికి పోయేవాళ్ళు, ఫిలిపీన్స్, మన తెలుగు వాళ్ళు, ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు. ఇంకొక సైడ్ వ్యూ, ఇదే బ్రిడ్జ్ మనం అవతల నుంచి దాటుకొచ్చాము. చూడండి ఇంకా కొద్ది టైం పోతే పట్టరన్నమాట, ఫుల్ రష్ అవుతుంది. ఇది కింద ఇక్కడ వచ్చేసి మన వాళ్ళని పకాలాస్, రెస్టారెంట్, షాపింగ్ అంతా ఇక్కడ ఎక్కువ చేస్తారు. బాగుంటుంది మురగాపు, అక్కడ కూడా వెళ్తారు మన ఇండియన్స్. కాకపోతే మన తెలుగు వాళ్ళు ఇక్కడికే మోస్ట్లీ ఎక్కువ. మురగాపు అనే సిటీకి ఎక్కువ కేరళ, తమిళనాడు, బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అంబాసిడ్ టీవీఎస్ కార్గో ఉంది కదా, అది బాగా ఫేమస్ ఇక్కడ కోవిడ్లో. టీవీఎస్ టికెట్ బుకింగ్కి, కార్గో సర్వీస్కి. చూడండి అంత బిల్డింగ్. ఇది వచ్చేసి బ్రిడ్జ్. ఈ 2 బిల్డింగ్లు బ్రిడ్జ్కి అవుతూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్కి అవుతారు. సో అటు సైడ్ వచ్చేసి పార్ట్ 2లో చేయాలి, గోల్డ్ షూప్. అటువైపు చర్చ్ అవి చూపించాలంటే ఇప్పుడు నైట్ అవుతుంది. ఇది పార్ట్ 2లో వస్తుంది. 2 పార్ట్లుగా చేస్తాను ఈ మాల్యా సిటీని. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ వ్యూ, ఒక సిటీ అనమాట. ఇది క్యాపిటలే. ఈ క్యాపిటల్ సిటీని 3 భాగాలు చేశారు. ఇంతకుముందు చెప్పాను, మాలియా, మురగాపు, షరక్ అని. షరక్ సైడ్ ఎక్కువగా లోకల్స్, కువైటీస్, అరబీస్ ఉంటారు. ఈ మురగాపు, ఈ మాలియా అనేది మామూలుగా మన ఇండియన్స్కి ఫేమస్ బాగా. ఈ ఫ్రైడే రోజు, ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు తినాలి. చూడండి ఒకప్పుడంటే 10 years బ్యాక్ ఇంత ఇంటర్నెట్, ఇవన్నీ వీడియో కాల్స్ ఇంత లేవు కదా. అప్పుడంటే నెట్ ఎక్కువ, రేట్ ఎక్కువ. ఇప్పుడంటే చీప్ రేట్గా మొత్తం అన్నీ చీప్ రేట్కి ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ. ఇప్పుడంటే ఫోన్లో చెప్తున్నారు కానీ 10 years బ్యాక్ అంతా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవాలన్నా, ఇంకా వాళ్ళ చాలామందిని ఎవరు మీట్ కావాలి, మామూలు వాళ్ళ బాధలు, వాళ్ళ సుఖాలు, కష్ట సుఖాలు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడికే వచ్చి, ఒకప్పుడు 10 years బ్యాక్ ఎక్కువగా వచ్చి చెప్పుకునే వాళ్ళ బాధలు అవి. ఇప్పుడంటే వీడియో కాల్ చేతిలో ప్రపంచం ఉంది కాబట్టి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ అది కాక సిటీస్ కూడా కోవిడ్లో స్ప్లిట్ అయినాయి అనమాట బాగా. మన ఇండియాలో పాహెలు, సాల్మియా ఇలా వెళ్ళారు. ఇప్పుడు అందుకని జనాభా కొద్దిగా తగ్గింది. కానీ ఒకప్పుడు అంతా ఇక్కడ ఒక రచ్చబండ మాదిరి తిరణాల శుక్రవారం అయితే చాలామంది ఇక్కడే మీట్ అయ్యి వాళ్ళ బాధలు, వాళ్ళ సుఖాలు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు ఫీలింగ్లో. చూడండి ఇప్పుడు అక్కడ ఖాళీ ప్లేస్ అవుతుందిగా, ఒకప్పుడు అక్కడ ఖాళీ అనేది ఉండదు, మొత్తం జనాలతో నిండిపోయేది. ఇప్పుడైనా వస్తారు, కాకపోతే సమ్మరు అండ్ ఇప్పుడు అంతా వెకేషన్లో ఉంటారు కాబట్టి ఇది సీజన్. చూడండి అక్కడ ఎంతమంది గుంపయ్యారు. అంతా తెలుగు, మొత్తం తెలుగు. సారీ రేగు చెట్టు, రేంజ్ చెట్టు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఒకప్పుడు జహరా, పాహెలు ఇక్కడికే. ఇప్పుడు అన్ని సిటీలు డెవలప్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు పాహెల్కు, సాల్మియాకు అలా కూడా మన వాళ్ళు వెళ్తున్నారు తెలుగు వాళ్ళు. ఇక్కడికి మోస్ట్లీ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు సామాను కొనుక్కోవడానికి, గోల్డ్ మాత్రం ఇప్పటికీ ఫేమస్ మాలియానే. చూడండి ఈ రేగు చెట్టు మాత్రం ఒక ల్యాండ్ మార్క్ అనమాట మాలియాలో. ఎక్కడున్న రేంజ్ చెట్టు దగ్గర ఉన్నారంటే ఈజీగా లొకేషన్ పడి వచ్చేస్తారనమాట. ఇప్పుడైతే కిందికి వెళ్ళి కొన్ని షాప్స్ అయితే చూపిస్తాం. ఒక మామూలుగా వీడియో బాగా లెంత్ అవుతుంది. నచ్చితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్. ఈ
చెట్టు కిందికి క్లోజ్ కింది నుంచి తీసిన కూడా వచ్చేసి బిల్డింగ్ పై ఈ బిల్డింగ్ పై నుంచి సెకండ్ ఫ్లోర్ ఇది వచ్చి డైరెక్ట్ కింద క్లోజ్ ఎక్కడ చూసినా మన వాళ్ళు చూడండి ఇదే రేంజ్ చెట్టు క్లోజ్ దగ్గర నుంచి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు కూర్చొని రెస్టింగ్ అనమాట రిలాక్స్ చాయ్ తాగుతూ చూడండి మొత్తం ఎలా ఉన్నారు ఎక్కడ పెట్టిన వాళ్ళ ఒంటి మీద తినాలకు కూడా ఎంతమంది రారు చూడండి ఎంత షూప్ ఇక్కడ చూడండి బేస్మెంట్లో అండర్ గ్రౌండ్లో ఇది వచ్చేసి ఒకప్పుడు ఫేమస్ షాపు డ్యామ్ చీప్గా ఇక్కడ దొరుకుతాయి ఎక్కువ మంది వచ్చేసి చీప్లో కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇండియా ఆల్ షాప్స్ ఇది గోల్డ్ షాప్ సో ఇంతటితో వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను పెద్ద అవుతుంది పార్ట్ 2లో అవతల వచ్చేసి గోల్డ్ షూక్లు చర్చ్ అటు సైడ్ వెళ్ళి చూపించాలి బీచ్ వైపు అటు సైడ్ కూడా జనాలు ధనిగా ఉంటారు ఈవినింగ్ అయితే బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని టైంపాస్ చేస్తుంటారు అనమాట సో ఇదే బస్ స్టాప్ బెస్ట్ అనేది ఇది కూడా ఒక ఫేమస్ ఎలక్ట్రానిక్ కంపెనీ దీంట్లో కూడా ఒకసారి వెళ్ళి నేను వీడియో చేయాలి షూక్ బుర్జ్ అల్ అస్మాన్ ఉంది కదా దీంట్లో ఎక్కువ ఇది ఫిలిపిన్ వాళ్ళది అనమాట ఎక్కువ ఫిలిపిన్కి సంబంధించిన ఐటమ్స్ దీంట్లో దొరుకుతాయి చూడండి ఎక్కడ పట్టినా అటు సైడ్ ఇటు సైడ్ జనాలు కుప్పలుగా ఇది జస్ట్ 20 to 30% నార్మల్ డేస్తో పోలిస్తే ఒకసారి ఈ బిల్డింగ్ లోపలికి వెళ్దాం చాలా షాపులు ఉన్నాయి చూపిస్తాను జస్ట్ చూడండి ఇక్కడ కనిపించే బట్టల షాప్ కూడా బాగా ఫేమస్ ఫ్రైడే తప్ప మిగతా రోజుల్లో ఇంత జనం ఉండరు చాలా కూల్గా ఉంటుంది బాయ్ షాప్ బట్టల షాపులు బ్యాగ్స్ ఇప్పుడు నేను ఇక్కడ బకాలా చూపిస్తాను అండి ఇక్కడ దొరికే బకాలలో దొరికే ఐటమ్స్ మన ఇండియాలో కూడా దొరకవు అన్ని రకాలు తెప్పిస్తారనమాట ఇండియా నుంచే ఈ బకాలా చూడండి ఇది మన జనాలు ఎక్కువ ఉండడం వల్ల నీట్గా 3 రోజులు ఏంటి క్లియర్గా చూపించింది ఇక్కడ దొరికే స్వీట్స్ కారాలు హాటు ఈవెన్ డ్రింక్స్ మన ఇండియా నుంచి వచ్చే థమ్స్అప్లు అసలు ఇండియాలో కూడా కొన్ని దొరకనేటివి కూడా ఇక్కడ కలుగుతారు రాగి పిండి చూడండి ఎన్ని రకాల స్వీట్స్లో మొత్తం కొన్ని ఇక్కడ తయారు చేస్తారు కొన్ని ఇండియా నుంచి తెప్పిస్తారు అనమాట తాటి నుంజీలు నేరేడు పండ్లు యాక్చువల్లీ నేరేడు పండ్లు తాటి పండ్లు ఇక్కడ కోవిడ్లో దొరకవు రాగి పిండి చింతపండు మొత్తం ఇండియాలో ఇటు ఆట ఆశీర్వాద్ అక్కడి నుంచి ఇండియా నుంచి ఇక్కడ తెప్పిస్తారనమాట పికిల్స్ ఈ మధ్య పికిల్స్ లోకల్లో ఎక్కువ చూడండి మీరు చూడండి నల్లేరుకాయలు టెంకాయలు పచ్చి చెనిక్కాయలు పూలు మొత్తం ఇండియా నుంచి అనమాట ఇక్కడ చూడవచ్చు థమ్స్అప్ చూడవచ్చు మీరు లిమ్కా కాకపోతే ఇక్కడ రేట్ ఎక్కువ థమ్స్అప్ 350 పిల్స్ అమ్ముతారు అనమాట 350 పిల్స్ అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ పైన ఒక రెడ్ బుల్ కాస్ట్ ఇక్కడ చూడండి మిరపకాయలు మునక్కాయలు ఇక్కడ దొరకవు ఇండియా నుంచి వస్తాయి అనమాట అన్ని ఇంపోర్టెడ్ దొండ మట్టికాయ కాకర చూడొచ్చు సేమ్ మన ఒంటిమిట్లో బస్ స్టాండ్ ఎలా ఉంటుంది సాయంత్రం అయితే అలా ఉంది ఇక్కడ కనిపించే షాపింగ్ సెంటర్ బట్టల షాప్ ఇది కూడా మాలియాలో ఫేమస్ చాలామంది ఇక్కడికి వస్తుంటారు అన్నమాట కొనుక్కునే దానికి దీని పేరు అల్ వదన అని పైన వచ్చేసి బాయ్స్ సెక్షను బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ అవి ఉంటాయి మొత్తం జెంట్స్ సెక్షన్ ఇదంతా జస్ట్ అలా చూపిస్తున్నాను ట్రావెల్ బ్యాగ్స్
మొత్తం పనిచేసే వాళ్ళంతా శ్రీలంకన్ ఇండియన్స్ ఫిలిపీన్సే ఉంటారు. ఇదంతా షూస్ చెక్స్గా షూస్ స్లిప్పర్స్ చెప్పులు డ్యామ్ చీప్లో ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా మ్యాక్సిమం 10 KD అంతే. హై ప్రైజ్, లో ప్రైజ్ 3K నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. చూడండి మ్యాక్సిమం 7-10 KD కూడా లేవు అనమాట. సో చీప్ అండ్ బెస్ట్. అవన్నీ స్లిప్పర్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎక్కువ వెళ్తాయి అనమాట. ఈజిప్షియన్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ మోడల్. ఇవన్నీ స్వెటర్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళే వాళ్ళు కొనుక్కునేదానికి. సో మలయాళీ ఈ షాప్కి ఎక్కువ వస్తుంటారు. ఎవరన్నా మళ్ళీ ఇండియాకి వెళ్ళేటప్పుడు వెకేషన్ తీసుకెళ్తుంటారు అనమాట. నా పక్కన ఎవరు మనిషి లేరు, లేదంటే నేను నీట్గా చూపించేవాడిని ఆ ప్లేస్ ఈ ప్లేస్ అనేటి. సో నేనే వీడియో తీసుకోవాలి. ఒకసారి తీయడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. 100 మందికి చూస్తారు, అది కూడా కొంతమంది వద్దనే వాళ్ళు ఉంటారు. ఇది వచ్చి ఒక సూపర్ మార్కెట్. ఇది ఎక్కువ ఫిలిపిన్ వాళ్ళకి ఎక్కువ ఇక్కడ కొంటారు అనమాట. వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముతారు, అంటే వాళ్ళ దేశం నుంచి వచ్చినట్టు మేడ్ ఇన్. సో అందుకే ఎక్కువ వాళ్ళ దేశస్తులు కనిపిస్తారు. ఇదేంటో తెలుసా, మన ఇండియాలో కాదు ఇక్కడ కూడా అమ్ముతారు. పొట్ట పైకులు అంటారు కదా, పొట్ట ఆ టైపు. ఇంకా కాళ్ళు కూడా అమ్ముతారు ఇక్కడ. ప్రస్తుతానికి కాళ్ళు అయితే లేవు, పొట్టేళ్ళ కాళ్ళు అవి లేనట్టున్నాయి. చూడండి ఇక్కడ కూడా దొరుకుతుంది పొట్ట పేగులు. ఓకే, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. బస్ స్టాప్కి వచ్చాను. చూడండి ఎంత పెద్ద స్క్రీను, బిల్డింగ్ కూడా ఎంత ఉందో. సో వీడియో లెంత్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్గా యూట్యూబ్లో పెడతాను. జస్ట్ ఎంజాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. ఇది సిటీ సెంటర్ అనమాట, కోవిడ్ సిటీ. చెప్పాను ఆల్రెడీ, క్యాపిటల్. దీన్ని 3 భాగాలు విడిగించారు.